హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు. నేనైతే డీమార్ట్కి వెళ్ళినా ఏమేమి తీసుకొచ్చినా చెప్తాను. ఇప్పుడైతే చూసేసేయండి. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లోకి లిక్విడ్ తీసుకున్నా. ఇదైతే సర్ఫ్ ఎక్సెల్ తీసుకున్నా, ఫ్రంట్ లోడ్కి ఇది తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ తీసుకున్నాం. మేమైతే ఫ్రీడమే వాడతాము. మేము చాలా డేస్ నుంచి ఇదే వాడతాము. ఇది 2.5 లీటర్స్ అనుకుంటా. మాకు ఒక 3-4 months వస్తుంది. అట్లా మనం వాడుకున్నాం అనుకో మాకైతే మంచిగా అనిపిస్తుంది. ఏదైనా మేము ఫ్రీడమే వాడతాం. ఇంకా కారం యాక్చువల్గా మేము ఊళ్ళో నుంచి తెచ్చుకుంటాము. ఊళ్ళో అంటే వాళ్ళే కొట్టి అమ్ముతారు. బట్ మర్చిపోయినాం తేయడానికి, అందుకని చిన్న ప్యాకెట్ అయితే తీసుకున్నాం. ఇది 1/2 కిలో అనుకుంటా, 250 grams అనుకుంటా. ఆశీర్వాద్ తెచ్చుకున్నాం. అలాగే ఇదైతే ఆయిల్ నార్మల్గా మనం ఏమన్నా ఫ్రై అట్లా వేయించుకుంటాం కదా, పకోడీ అట్లా చికెన్ ఫ్రై ఏమైనా చేసుకున్నప్పుడు, చికెన్ ఫ్రై కదా చికెన్ అంటే ఏమైనా ఫ్రై చేసి ఉన్నప్పుడు ఇట్లా ఇది ప్యాకెట్ కోసం అని ఇది తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్, ఇలాచి, అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నువ్వులు తీసుకున్నాం. గిన్నెలో మనకి సబ్బు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకున్నాం 2. ఇది మామూలుగా ఇప్పుడు సమ్మర్ కదా వాటర్ ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టడానికి అని తీసుకున్నాం, యూజ్ అవుతాయి కదా అని. నెక్స్ట్ వచ్చేసి గుంత పొంగనాలు యాక్చువల్గా లేదు, బట్ ఏమో ఎట్లా వస్తే చూడాలి. వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. నేను పెడతా వీడియో మీకు చేసి ఎట్లా వచ్చినాయి అని. నాకైతే ఎందుకో డౌటే కొడుతుంది, వస్తుందా రాదా అని. చూడాలి మరి. అంటే వెయిట్ ఎక్కువ ఉంటే మాడిపోవేమో అనిపిస్తుంది. ఇది వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. చాలా ఏమో అంటే ఇట్లా తొందరగా అంటే మంచిగా వస్తాయి అనిపిస్తుంది, బట్ మాడిపోతే ఏమో అనిపిస్తుంది తొందరగా. చూద్దాం, లెట్స్ సీ. నెక్స్ట్ వచ్చేసి హార్పిక్ వాష్రూమ్ క్లీన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పెసర్లు తెచ్చుకున్నాం. నేనైతే ఏం చెయ్య, పెసరట్టు కూడా తక్కువ, మా ఇంట్లో ఎక్కువ కొడుతున్నాను. అది స్ప్రౌట్సే చేస్తాను, నేనే తింటా ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి లడ్డు ఉప్మా రవ్వ వచ్చినాం. ఇంకా కంఫర్ట్ ఇంకా అటుకులు తెచ్చినాం ఈసారి. నేను కొత్తగా ట్రై చేద్దామని. ఏమేమి చేయొచ్చు కమెంట్ చేయండి, నేను చేస్తా. ఫస్ట్ టైం తెచ్చిన, ఎప్పుడు తేను అసలు. మా చిన్నోడు కూడా ఉండే కదా, ఏమైనా కొత్తగా ట్రై చేద్దాం. ఇంకా మినపప్పు తెచ్చినాం. సంతూర్ సోప్స్ ప్యాక్ ఆఫ్ 4 ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా కొత్తగా తెచ్చినా నేనైతే. తెల్ల బొబ్బర్లు ఉంటాయి కదా అది. ఇవి అన్నీ సబ్బులు 4-5 తెచ్చినాం అనమాట. అవే ఇవన్నీ. ఇంకా ఇలాచి అంతే, అయిపోయినాయి. ఇక 2 తెచ్చేసినాం, అయిపోయినాయి. 2 సంచులు. మేము యాక్చువల్గా డీమార్ట్కి పోయింది ఎందుకంటే అది వాషింగ్ మిషన్ అది లిక్విడ్ లేదని పోయినాం. ఆ ఒక్క దానికోసం పోయి ఇన్ని తీసుకొని వచ్చినాము. లేదు అని. బిల్ ఎంత అయిందో కమెంట్ చేయండి. ఎక్కువ వరకు ఎంత అంటే కమెంట్ చేస్తారో చూద్దాము. ఎవరు నియర్ బై మీరు గెస్ చేయండి ఎంతవరకు అయిందో చూద్దాం. నేను పక్కా రిప్లై ఇస్తా. ఎవరెవరు అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ పెడతారో. మీరు కూడా అంతేనా? ఒక్కదానికోసం మనం పోయి ఇన్ని కొనుక్కొని వస్తాం. మేమైతే మెయిన్ పోయిందంటే ఇదే. మా హస్బెండ్ అదే అంటాడు, మనం పోయింది లిక్విడ్ కోసం, బట్ కొన్నది ఇవన్నీ అంటారు. బట్ ఇవన్నీ యూజ్ అయ్యేటే, బట్ ఎక్స్ట్రా తెచ్చుకున్నాం. ఆల్రెడీ ఉన్నాయి ఇవన్నీ, మళ్ళా ఎందుకులే అని పోయినప్పుడు తీసుకున్నాం అన్నమాట. అంతే. ఇంకా మీకు ఏమేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ఎవరైనా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను ఇప్పటి నుంచి కంపల్సరీగా లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చిన్న వ్లాగ్స్ అట్లా ఏమన్నా. యాక్చువల్లీ టైం కుదరట్లేదు, ఎందుకంటే ఆఫీస్ వర్క్, చిన్నోడు, ఇంట్లో పని, యూట్యూబ్లో వీడియో, అంటే ఇవన్నీ తీయడం చాలా కష్టంగా ఉంది. ఐ విల్ ట్రై ఫ్రమ్ మై ఎండ్. చూద్దాం ఎంతవరకు అవుతుందో అనుకుంటున్నా. యాక్చువల్లీ స్టార్టింగ్లో పెట్టిన
లాంగ్ వీడియోస్ అంటే కుకింగ్ వీడియోస్ పెట్టినా, బట్ ఇప్పుడు అస్సలు అంటే అస్సలు కుదరట్లేదు. చూద్దాం, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.